హాయ్ అండి, నేను మీ సంధ్యారాణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు. ఎంతో టేస్టీగా ఉండే పనసకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పైన కొంచెం క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చికెన్ టేస్ట్తో ఉండే ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనకు ఒక లేత పనసకాయ కావాలి. ఈ పనసకాయని కట్ చేయడం కోసం అరిచేతులకి, తర్వాత చాకుకి ఆయిల్ని అప్లై చేసుకొని కట్ చేసినట్లయితే మనకి ఆ పనసకాయలో ఉన్న పాలు చేతికి గమ్ములాగా అంటుకోకుండా ఉంటాయన్నమాట. పనసకాయని అడ్డంగా రౌండ్స్గా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి నిలువుగా కూడా కట్ చేసుకొని సైడ్స్ నుంచి పీల్ చేసినట్లయితే చెక్కు కొంచెం ఈజీగా వస్తుంది. చెక్కు తీసిన పనసకాయ ముక్కల్ని మనకి కావాల్సిన సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఇంకా కుక్కర్లో కొద్దిగా నీళ్లను పోసుకొని సాల్ట్ మళ్ళీ టర్మరిక్ కూడా వేసి కొంచెం కలుపుకొని, ఇక మనం కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ కుక్కర్లో వేసుకొని మూత పెట్టి ఒక 2 స్టీమ్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దాం. పీసెస్ బాగా ఉడికి మెత్తగా వచ్చాయి చూడండి. ఇంకా ఎక్కువసేపు కనుక ఉడికించినట్లయితే పూర్తిగా మెత్తగా అయిపోతాయి అన్నమాట. కరెక్ట్గా ఉడికాయి. ఇప్పుడు పనసకాయ ఫ్రై కోసం ఒక బౌల్లోకి ఒక 2 స్పూన్స్ పెరుగు తీసుకుని, అందులో ఒక 2 స్పూన్స్ ఓట్స్, ఆ తర్వాత ఒక స్పూను శనగపిండి, ఒక 1/2 స్పూను బియ్యం పిండి కూడా వేసుకోవాలి. కొద్దిగా క్యారెట్ తురుము, కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్, మళ్ళా కొత్తిమీర, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసినవన్నమాట. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకొని, కొంచెం టర్మరిక్ అన్నీ కలిసేటట్లు ఒకసారి కలుపుకొని, ఇప్పుడు ఇందులోకి మనం ముందే ఉడికించి పెట్టుకున్న పనసకాయ ముక్కల్ని కూడా వేసుకొని, అందులో కొంచెం కారం, సాల్ట్, ధనియాల పొడి ఒక 2 స్పూన్స్, 1/2 స్పూన్ గరం మసాలా, కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని అన్నీ కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకుంటే బాగుంటుంది. అవసరమైతే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఇంకొకసారి కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం బాండీలో కొద్దిగా ఆయిల్ తీసుకొని, ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పనసకాయ ముక్కలని ఇలా కొంచెం విడివిడిగా బాండీలో వేసినట్లయితే పీసెస్ చక్కగా వేగుతాయి అన్నమాట. పీసెస్ని ఇలా బాండీలో వేసిన తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ కదిలించకుండా మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ రెండో వైపుకి టర్న్ చేస్తూ వేయించుకోవాలి. అడుగంటకుండా వేగేదానికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసాను. 400 గ్రామ్స్ వరకు ఉంటాయండి పనసకాయ ముక్కలు. మీ దగ్గర ఓట్స్ లేనట్లయితే కొద్దిగా శనగపిండి, ఆ తర్వాత బియ్యం పిండి, పెరుగులో మళ్ళీ మసాలాలన్నీ యాస్టీస్గా వేసి పీసెస్కి పట్టించుకొని ఫ్రై చేసుకోవచ్చు. ప్రోటీన్స్, ఫైబర్, విటమిన్ సి, ఏ వంటి పోషకాలు అధికంగా ఉన్న ఈ పనసకాయ రెసిపీస్ని బీపీ, షుగర్ ఉన్నవాళ్ళు, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా తినవచ్చు. ఈ ఫ్రైని రసం, సాంబార్లో సైడ్ డిష్ లాగా కూడా తినవచ్చు. అలాగే తింటే కూడా చాలా బాగుంటుంది. కొంచెం ఫ్రైని బాండీలో అలాగే ఉంచేసి మనం రైస్ని కలుపుకున్నట్లయితే బాండీలో చుట్టుకొని ఉన్న గ్రేవీ అన్నంలో కలిసిపోయి బిర్యానీ టేస్ట్ వస్తుందన్నమాట. పిల్లలు ఇష్టంగా తింటారు. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.